సాయంకాల సమయంలో సంఘ ప్రార్థన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో ఉండి మూడవ కీర్తన 8వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 3వ కీర్తన 8వ వచనం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఇది మాత్రమే కాదు, 28వ కీర్తన కూడా చదువుకుంటాం. 28వ కీర్తన 6వ వచనం కూడా చదువుకుంటాం. 6 నుంచి ఆఖరి వరకు చదువుకుంటాం. 28వ కీర్తన 6 నుంచి. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగును గాక. ఆశ్రయము నా కేడము, నా హృదయం ఆనియందు నమ్మిక ఉంచును గనక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన ప్రజలకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులకు రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము, వారికి కాపురి అయి నీచం వారిని ఉద్ధరింపుము. ప్రార్థన చేసుకున్నాను. ప్రేంగల మా పరలోక తండ్రి, చిన్న భాగంలో మా కొరకే ప్రభా యోగ్యమైన విధానంలో అబ్బా తండ్రి అని మొరపెట్టుకాయ ప్రభా మాతో మాట్లాడిన మీ స్వరం మేము వినలాగున ప్రభా మీరు మాతో మాట్లాడడానికి మీరు ఇష్టపడలాగున ప్రభా నీ వాక్యం చేత మేము సిద్ధపరచబడికే మీరు సాయం చేయండి. మేము ప్రభా మెటుకు తప్పైన వారమే, అనేక విషయంలో తక్కువ పడిన వారమే, బలహీనమే, అయోగ్యులమే ఒప్పుకుంటున్నాం. అయితే మమ్మల్ని ప్రేమించేవాడు బలవంతుడు, మమ్మల్ని ప్రేమించినటువంటి వాడు పరిశుద్ధుడు, మమ్మల్ని ప్రేమించినటువంటి వాడు వాగ్దానములు చేసి మాట తప్పనివాడు. ప్రభా మమ్మల్ని ప్రేమించినాడు, మమ్మల్ని ప్రేమించినటువంటి వాడు ప్రభా నిత్యము ఉండినటువంటి వాడు కనుక ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభా మరుపరుచుకొని మీరు మాయం పొందమని మీ ప్రజలు అక్కర చొప్పున మీ ప్రజలతో మాట్లాడి ఏ పరిస్థితి నా పేడ ప్రార్థించి శ్రమించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మరి రక్షణ యెహోవాది. ఏ తరంలోనైనా సరే రక్షణ యెహోవాది. ఏ తరంలో ఉన్నవారినైనా రక్షించగలిగిన వాడు, రక్షించేటువంటి వాడు యెహోవాయే, దేవుడే. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ కీర్తనకారుడు దావీదు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఎంతో అపాయకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎంతో అపాయకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఈ సమయంలో మరి తను అపాయం వైపు చూడట్లేదు, కానీ మరి అపాయం నుండి తప్పించగలిగినటువంటి దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, రక్షణ యెహోవాది. ఎవరు కూడా ఇంత గొప్ప రక్షణ ఇవ్వలేరు. ఎవరు కూడా ఈ ఆపదలో నుండి, శ్రమలో నుండి, దుఃఖంలో నుండి, మరి బంధకంలో నుండి మరి ఎవరు కూడా విడిపించలేరు. ఎవరు కూడా వాటి నుంచి విడిపించి రక్షణ ఇవ్వలేరు. రక్షణ యెహోవాది. ఎందుకనగా అంతకుముందు దావీదు తన జీవితంలో ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళి వచ్చినటువంటి వాడే ఉన్నాడు. ఎన్నో పరిస్థితుల్లో ఇంకా వీటి నుండి నేను తప్పించుకోలేను అనేటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని పెట్టినప్పుడు దేవుడు దావీదుని విడిపించినటువంటి వాడే ఉన్నాడు. ఇప్పుడు ఈ రాత్రికాల సమయంలో కూడా మరి కీర్తన రాసినటువంటి సమయంలో కూడా దావీదు క్షేమకాలంలో రాయలేదు ఈ కీర్తన. మరి క్షేమకాలంలో రాయలేదు ఈ కీర్తన. దుఃఖకరమైనటువంటి పరిస్థితులు తన జీవితంలో ఉన్నప్పుడు, ఎంతో విచారకరమైనటువంటి పరిస్థితులు తన జీవితంలో ఉన్నప్పుడు కీర్తన రాసినాడు. ఏంటా దుఃఖకరమైన పరిస్థితులు, ఏంటా విచారకరమైన పరిస్థితులు అంటే, తన సొంత కుమారుడు తన తండ్రి మీద తిరుగుబాటు చేసినప్పుడు, తన తండ్రిని చంపడానికి చూసినప్పుడు రచించినటువంటి కీర్తన. అబ్షాలోము దావీదుని చంపడానికి చూసినప్పుడు రచించినటువంటి కీర్తన. పైన రాసి చూడండి, అబ్షాలోము తన కుమారుడిని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము, దావీదు మరి తన సొంత కుమారుని ద్వారానే అపాయంలో ఉన్నాడు. ఇప్పుడు బయట వాళ్ళ ద్వారా కాదు. కొన్నిసార్లు మన సొంత తీర్మానాలే, మన సొంత నిర్ణయాలే మనల్ని నష్టం చేస్తాయి. మన సొంత తీర్మానాలు, మన సొంత మార్గాలు, మన సొంత తలంపులే
నష్టం తీసుకొచ్చేవిగా ఉంటా ఉన్నాయి. ఇప్పుడు దావీదు తన సొంత కుమారుడే ఇప్పుడు దావీదుకు నష్టం తీసుకొస్తా ఉన్నాడు. దావీదు సొంత కుమారుడే ఇప్పుడు దావీదు ప్రాణం తీయాలని చూస్తా ఉన్నాడు. దావీదు సొంత కుమారుడే ఇప్పుడు దావీదు రాజ్యాన్ని అపహరించాలని చూస్తా ఉన్నాడు. ఇప్పుడు దావీదు సొంత కుమారుడే దావీదు ఇంకా ఉండకుండా చేయాలని, హతం చేయాలని దావీదుని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు దావీదు సొంత కుమారుడే ఇంకా దావీదు భూమి మీద ఉండకుండా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చాలాసార్లు ఈ విధంగానే మన జీవితంలో కూడా సంభవిస్తాయి. మన జీవితంలో కూడా మన సొంత తీర్మానాలు, మనం ఏదైతే ఇది కరెక్ట్ అనుకుంటామో అటువంటి అనేకమైనటువంటి తీర్మానాలే మన జీవితాల్లో నష్టం తీసుకొచ్చేవిగా ఉంటా ఉన్నాయి. నష్టం తీసుకొచ్చేవిగా మనం అనుకోము, మనం ఈ తీర్మానం చేయడం ద్వారా, ఈ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా ఇంత నష్టం వస్తుందని మనకు తెలియదు. ఎందుకంటే మనకి భవిష్యత్తు తెలియదు. భవిష్యత్తు వి నెవర్ నో వాట్ ద ఫ్యూచర్ ఈస్. కాబట్టి మన భవిష్యత్తు తెలియదు, కానీ భవిష్యత్తు ఎరిగినటువంటి వాడు దేవుడు. దేవుడికి సమస్తం తెలుసు. అందుకే ప్రణగ్రంథంలో రాయబడింది, ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి వాడు. వర్తమానంలో ఉన్నాడు, భూతకాలంలో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో కూడా ఉండినటువంటి వాడు. ఆయనకి సమస్తం తెలుసు, సమస్తం తెలుసు. కాబట్టి మనం చూస్తున్నాము, దావీదు తన సొంత కుమారుని ద్వారా ఈ గొప్ప ఉపద్రవంలోనికి పడిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎటు తోచని స్థితిలో ఉన్నాడు. మరి కుమారుని మీదకి వెళ్దామా అంటే, అబ్షాలోము మీదకి వెళ్దామా అంటే తన సొంత కుమారుడు. ఇప్పుడు ఆ మరి అబ్షాలోము మీదకి వెళ్తే ఇంకా మిగిలిన కుమారులు ఎటువంటి తీర్మానాలు చేసుకుంటారో, కొన్నిసార్లు మన జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఏదైనా పని చేద్దామంటే ముందుకు వెళ్ళలేని, వెనుకకి రాలేనటువంటి పరిస్థితి. దావీదు జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైంది. అయితే ఇప్పుడు దేవుని వైపు చూస్తా ఉన్నాడు. అందుకంటే ఉన్నాడు 8వ వచనంలో, అందుకే 7-8 వచనాలు అంటున్నాడు, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రులందరి దవడ ఎముకల మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక. ప్రభా, మాకున్న ఈ సమస్య, మాకున్న ఈ ఉపద్రవం, మేమున్నటువంటి ఈ బంధకాలు, మేమున్నటువంటి ఈ శ్రమ, మేము అనుభవిస్తున్నటువంటి ఈ ఆపద, మేము అనుభవిస్తున్నటువంటి ఈ నష్టం, మేము అనుభవిస్తున్నటువంటి ఈ శ్రమ, వీటన్నిటి నుండి మనం విడిపించి మాకు నీ ఆశీర్వాదం అనుభవించినట్లుగా చేయి. నీ శ్రమ నుండి విడిపించు, ఆపద నుండి విడిపించు, ఉపద్రవం నుండి విడిపించు, దుఃఖం నుండి విడిపించు, బంధకం నుండి విడిపించు, అవమానం నుండి విడిపించు, బాధ నుండి విడిపించు, నష్టం నుండి విడిపించు, కీడు నుండి విడిపించు, రోగం నుండి విడిపించు. ఓ ప్రభా, వీటన్నిటి నుండి విడిపించి మాకు ఏం చేయాలంటే నువ్వు నీ ఆశీర్వాదం అనుభవింపచేయి ప్రభా. నీ ఆశీర్వాదం, మనమందరం కూడా దేవుని ఆశీర్వాదం అనుభవించడానికి ఆశ కలిగినటువంటి వారమే. రాత్రికాల సమయంలో ప్రార్థన చేయడానికి మనం దేవుని సన్నిధిలో కూడుకున్నాం. ఉద్దేశం ఏంటి? ప్రార్థన ఎందుకు చేయడానికి వచ్చామంటే మనం ఉంటున్నటువంటి కీడు, మనం అనుభవిస్తున్న కీడు, మనం అనుభవిస్తున్న నష్టము, మనం అనుభవిస్తున్న అవమానం, మనం ఉన్న బంధకాలు, మనం వెళ్తున్నటువంటి మన అవమానకరమైన పరిస్థితులు, నష్టము, బాధ, వీటి నుండి తప్పించబడి దేవుని ఆశీర్వాదం అనుభవించాలని, దేవుని ఆశీర్వాదం అనుభవించడానికి యోగ్యంగా ప్రార్థన చేయడానికి దేవుని సముఖంలో మనము చేరి వచ్చినటువంటి వారమై ఉంటా ఉన్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇదంతా అనుభవించాలి అంటే రక్షణ ఎక్కడి నుంచి రావాలా? రక్షణ యెహోవాది, దేవుని దగ్గర నుండి రావాలా రక్షణ యెహోవాది. ఏ నరుడు రక్షించలేడు. ఏ నరుడు కూడా మన బాధ నుండి, మనం ఉపద్రవం నుండి, మనం వెళ్తున్నటువంటి పరిస్థితుల నుండి, మనం అనుభవిస్తున్న నష్టం నుండి, బాధ నుండి ఏ నరుడు కూడా విడిపించలేడు. అయితే రక్షించి విడిపించగలిగినటువంటి వాడు దేవుడు. నేను విడిపించడానికి, నేను రక్షించడానికి ఆయన మాత్రమే సమర్థుడు. ఆయన కార్యము చేయగా త్రిప్పివేయగల వారు ఎవరు లేరు. ఆయన నిన్ను రక్షించుడికై అనేకమైనటువంటి విధాలను ఆయన వాడుకోవచ్చు. వ్యక్తుల్ని వాడుకోవచ్చు, పరిస్థితుల్ని వాడుకోవచ్చు, వస్తువులను వాడుకోవచ్చు, వాతావరణాన్ని వాడుకోవచ్చు. నిన్ను రక్షించడానికి దేనైనా ఆయన వాడుకోవచ్చు. జంతువులను వాడుకోవచ్చు, దేనినైనా ఆయన వాడుకోవచ్చు. చూడండి,
ఆ విధంగానే యోనా గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి ఇక్కడ యోనా అనేటువంటి వ్యక్తి కూడా ఒక గొప్ప సమస్యలో ఉన్నట్లుగా మనం చూస్తాం. చూడండి, దావీదు ఎటువంటి సమస్యలో ఉన్నాడో సుమారుగా అటువంటి సమస్యలోనే ఈ యోనా అనేటువంటి ప్రవక్త కూడా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ యోనా అనేటువంటి ప్రవక్త కూడా సుమారుగా ఇంచుమించు అటువంటి శ్రమలోనే ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కారణం ఏంటి అంటే ఈ యోనా అనేటువంటి ప్రవక్త కూడా దావీదు లాంటి సమస్య గుండానే వెళ్ళడానికి గల కారణం ఏంటి అంటే తన సొంత తీర్మానం ఒక తీర్మానం చేసినాడు. దేనికి? ఎటువంటి తీర్మానం అంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా, దేవుని ప్రణాళికకు విరుద్ధంగా, దేవుని భవిష్యత్తు జ్ఞానానికి విరుద్ధంగా, దేవుని యొక్క ఆలోచనకు విరుద్ధంగా, దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా, దేవుని యొక్క ప్రణాళికకు విరుద్ధంగా ఒక తప్పుడు తీర్మానం చేసినాడు. అందుకే ఈ ప్రవక్త కూడా మరి ఎటువంటి పరిస్థితుల్లో పడ్డాడంటే ఎటు తోచని స్థితిలో పడ్డాడు. ఇక తాను రక్షించుకోలేనటువంటి స్థితి. ఎందుకంటే తన సొంత తీర్మానమే ఇప్పుడు ఈ స్థితిలోని తీసుకొచ్చింది. దేవుడు తోసేలే ఈయన ఈ స్థితిలోని. దేవుడు ఎప్పుడు కూడా కలవర పెట్టాడు దేవుని వాక్యంలో. దేవుడు ఎప్పుడు శోధించడం దేవుని వాక్యంలో. ఇప్పుడు ఈ యోనా తను చేసినటువంటి తీర్మానమే ఇటువంటి స్థితిలోనికి ఆయనను తీసుకెళ్ళింది. తను చేసిన తీర్మానం చాలాసార్లు మన జీవితంలో మన సొంత తీర్మానాలు, సొంత మార్గాలు మళ్ళీ స్థితిలోనికి తీసుకెళ్తాయి. చూడండి, యోనా గ్రంథం చూడండి, మొదటి 3 వచనాలు. యెహోవాకు అమితే కుమారుడైన యోనాకు ప్రత్యక్షం ఇలా సెలవిచ్చాను. నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్నంలోకి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. అయితే యెహోవా సన్నిధిలోండి తర్షీషు పట్టణంలోకి పారిపోవాలని యోనా ఎప్పటికి పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధి నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పంపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చాను. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, యోనా అనేటువంటి ప్రవక్త దేవుడు చెప్పినటువంటి దానిని వినక, ఇప్పుడు దేవుడు చెప్పిన మార్గాల్లో నడవకుండా వేరే మార్గాన్ని ఎన్నుకున్నాడు. దేవుడు చెప్పిన మార్గంలో నడవక వేరే మార్గాన్ని ఎన్నుకున్నాడు. చాలాసార్లు మనం ఎన్నుకున్న మార్గాలు మనకు చాలా సులువుగా కనబడతాయి. దాంట్లో ఏం కష్టం కనబడదు. అయితే మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ యోనా కూడా అటువంటి మార్గాన్ని ఒకటి ఎన్నుకున్నాడు. ఎందుకంటే దేవుడు చూపించిన మార్గం కష్టంగా కనపడింది. తనకి దేవుడు చూపించిన విధానం కష్టంగా కనపడింది. దేవుడు చూపించినటువంటి పద్ధతి కష్టంగా కనపడింది. మనకి చాలాసార్లు వాక్య క్రమము మనకి చాలా కష్టంగా కనబడుతుంది. ఎవరిలో పడతాడండి వాక్యం అంటున్నారు. ఎవరిలో పడతారు వాక్యం? మాకు కూడా తెలుసు వాక్యం నీకు తెలిసి ఉండొచ్చు, కానీ ఆ వాక్య అనుభవం ఉందా అని. వాక్యం నీకు తెలిసి ఉండొచ్చు. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును 9, రక్షణ యెహోవాది. కీర్తన 3:8, దేవుడు లోకం తెప్పించిన. ఎన్నో వాక్యాలు తెలిసి ఉండొచ్చు నీకు, కానీ ఆ వాక్య అనుభవం ఉందా అని, ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తి యొక్క అనుభవం ఉందా అని, ఆ వాక్యంలో ఉన్నటువంటి మహత్యం యొక్క అనుభవం నువ్వు కలిగి ఉన్నావా అని, ఆ వాక్యం యొక్క ప్రభావం నీ జీవితంలో కనబడుతుందా అన్నది అది ప్రశ్న. కాబట్టి ఈ వ్యక్తి దేవుడు చూపించిన మార్గాన్ని పక్కన పెట్టి వేరే మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఎంత ఆలోచించున్నాడు, ఏం చేద్దాం. అప్పుడు అనిపించింది, శత్రువు ఒక మంచి ఆలోచన పెట్టింది. ఓ యోనా, నినివే పోవడం కంటే తర్షీషుకి వెళ్ళు. తర్షీషు కూడా చాలా ఇట్స్ ఎ వండర్ఫుల్ సిటీ, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. కాబట్టి అక్కడికి వెళ్ళు, అసలు నీ లైఫే మారిపోద్ది. శత్రువు ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి విరుద్ధంగా చేయడమే మనకు నేర్పిస్తాడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, మరి ఆ పట్టణంకి వెళ్ళేరినాడు దేవుని చిత్తానికి విరుద్ధంగా. చూడండి, మరి దేవుడు కూడా చాలా తెలివైనవాడు. మనం ఏ మార్గంలో వెళ్తున్నామో ఆ మార్గంలోనే తుఫాను తీసుకొస్తాడు దేవుడు. దేవుని చిత్తానికి విరుద్ధంగా ఏ మార్గంలో వెళ్తున్నామో ఆ మార్గంలోనే ఏం తీసుకొస్తాడంటే తుఫాను తీసుకొస్తాడు. బద్దలైపోయేటువంటి పరిస్థితులు ఎదురైనా ఇప్పుడు యోనా జీవితంలో. యోనా వెళ్తున్నటువంటి ఓడ
యోనా వెళ్తున్నటువంటి ఓడ బద్దలైపోయేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. బద్దలైపోయేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఇప్పుడు చూడండి, యోనా గ్రంథంలో ఒక వింతైనటువంటి విషయం ఏంటంటే, ఆ ఓడలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా విశ్వాసులు కాదు, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు కాదు. ఆ ఓడలో ఉన్న వాళ్ళందరిలో ఏకైక వ్యక్తి దేవుణ్ణి ఎరిగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే ఇది యోనా ఒక్కడే. The only person who knows about God, the living God in that ship is this prophet Jonah. యోనా మాత్రమే ఆ ఓడలో మరి దేవుణ్ణి ఎరిగినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. చూడండి, ఈ యోనా చేసినటువంటి తీర్మానం ద్వారా ఎంత నష్టం వచ్చిందో చూద్దాం. చూడండి 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయటకి అందులోని సరుకులు సముద్రంలో పారవేసి, అప్పటికి యోనా ఓడ దిగుభాగమునకు పోయి పండుకుని గాఢ నిద్ర పోయి ఉండెను. సరుకులన్నీ పడేసినారు. వాట్ ఆల్ దే హ్యావ్ కెప్ట్ ఇన్ ద బోట్ ఫర్ ద లివింగ్, ఫర్ ద ట్రావెలింగ్ all through their way, they have just thrown it away into the sea. సముద్రంలోకి పడేసినారు. వాళ్ళు ఏదైతే మార్గ మధ్యలో ఆహారం కొరకే నిలువ చేసుకున్నటువంటి what all they have stored for their living all through the journey, that they have simply, without any second thought, they simply have put it into the sea. సముద్రంలోకి పడేసినారు. యోనా ఒక చిన్న తీర్మానం, నువ్వు చేసిన తీర్మానం చిన్నగానే ఉండొచ్చు చాలాసార్లు, కానీ ఎంత నష్టం కలిగించిందో. యోనా చేసినటువంటి తీర్మానం ఓడలో ఉన్న వాళ్ళందరికీ నష్టం కలిగజేసింది. ఓడలో ఉన్న అందరికీ, ఎవ్రీబడి హ్యావ్ థ్రోన్ అవే దేర్ ఫుడ్ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు నిల్వ చేసుకున్న వాట్ ఆల్ దే హ్యావ్ స్టోర్డ్ ఫర్ ద జర్నీ. ప్రయాణం కొరకై వారు నిల్వ చేసుకున్న ఆహారం అంతా కూడా సింప్లీ టు లైటన్ ది షిప్ దే హ్యావ్ పుట్ ఇట్ ఇన్ టు ద సీ, సముద్రంలో పడేసినారు. చాలాసార్లు మనం చేసినటువంటి తప్పుడు తీర్మానాలు మన ఆశీర్వాదాలని మన చేతుల ద్వారానే పోగొట్టుకోవడానికి కారణమైనవి. మనం చేసిన తీర్మానాలు మన సంఘానికి నష్టం తీసుకొచ్చాయి. మనం చేసిన తీర్మానాలు మన కుటుంబానికి నష్టం తీసుకొచ్చాయి. మనం చేసిన తీర్మానాలు మన వ్యక్తిగత జీవితానికి నష్టం తీసుకొచ్చాయి. మనం చేసిన తీర్మానము నీ భార్యకి నష్టం తీసుకొచ్చిందో, నువ్వు చేసిన తీర్మానం నీ భర్తకి ఎంత నష్టం తీసుకొచ్చిందో, నువ్వు చేసిన తీర్మానం నీ పిల్లలకి ఎంత నష్టం తీసుకొచ్చిందో, నువ్వు చేసిన తీర్మానం నీ తల్లిదండ్రులకు ఎంత నష్టం తీసుకొచ్చిందో, నువ్వు చేసిన తీర్మానం నీ తోటి విశ్వాసులకు ఎంత నష్టం తీసుకొచ్చిందో, నువ్వు చేసిన తీర్మానం సంఘానికి ఎంత నష్టం తీసుకొచ్చిందో, నువ్వు చేసిన అనేకమైన తీర్మానాలు సేవకి ఎంత నష్టం తీసుకొచ్చాయో. సేవకి ఎంత నష్టం తీసుకొచ్చాయో నువ్వు చేసుకున్న తీర్మానాలు. దేవుని నామానికి ఎంత అవమానం తీసుకొచ్చాయో నువ్వు చేసినటువంటి తీర్మానాలు. చాలాసార్లు మనం తీర్మానాలు చేస్తాం. ఆ తీర్మానాల ద్వారా ఎన్నో పర్యవసానాలు, ఎన్నో విషయాలు తారుమారైపోయి అతలాకుతలమైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే, ఈ ఓడలో దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి యోనా. మిగిలిన ఎవ్వరు కూడా దేవుణ్ణి ఎరిగిన వారు కాదు. కానీ ఈ ఓడలో జరగకూడని వింతలన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ ఓడలోనే. రెండో వింత ఏంటంటే దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ పశ్చాత్తాపడుతున్నారు. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడుతున్నారు. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి మాత్రం నిండుగా నిబ్బరంగా ఉన్నాడు. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి మాత్రం ఎట్లున్నాడు? నిండుగా నిబ్బరంగా ఉన్నాడు. చాలాసార్లు మనం చేసినటువంటి తీర్మానాలకు వచ్చిన నష్టాన్ని చూస్తూ కూడా మనం పశ్చాత్తాపపడం. మనం ఏం చేయమంటే, we don't repent for the consequences what have come into our lives, into our church, that have caused, that damaged the ministry, that has affected the ministry. We don't repent for all those things. మనం బాధపడం, మనం పశ్చాత్తాపడం. ఈ ఓడలో కూడా అదే జరుగుతుంది. ఒక వింత ఏం జరుగుతుందంటే, ఈ ఓడలో దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ పశ్చాత్తాపడుతున్నారు. ఎవ్రీబడి వర్ రిపెంటింగ్ ఫర్ దేర్ సిన్స్. అందరూ కూడా పశ్చాత్తాపడుతున్నారు, ఈ దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి తప్ప. ద ఓన్లీ పర్సన్ హూ నోస్ అబౌట్ గాడ్ ఈజ్ హ్యావింగ్ నో రిపెంటెన్స్ ఎట్ ఆల్. పశ్చాత్తాపమే లేదు.
దేవుని ఎరగని వారు పశ్చాత్తాపడతా ఉన్నారు. అది రాయబడింది 5వ వచనంలో. దట్స్ వాట్ ఇట్ ఈస్ మెన్షన్, దట్ ఈస్ రిటన్. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవునికి ప్రార్థించి ఏం చేస్తున్నాడు? ప్రతివాడును, ఎవ్రీబడి ఎక్సెప్ట్ ద మ్యాన్ హూ ఇస్ ద సర్వెంట్ ఆఫ్ ద లివింగ్ గాడ్, జీవం గల దేవుని మరి సేవకుడైనటువంటి ఆ వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ పశ్చాత్తాపడతా ఉన్నారు. ప్రతివాడును తన తన దేవతలకు ప్రార్థించింది. చూడండి, పశ్చాత్తాపడమే కాదు, ఇక్కడ వాళ్ళు చేసినటువంటి ఇంకో వండర్ఫుల్ థింగ్ చూడండి. 7వ వచనం, 6వ వచనం. అప్పుడు ఓడనావికుడు అతని దగ్గరికి వచ్చి లేచి నీ దేవుని ప్రార్థించి మనం చావకుండా ఆ దేవుని మన యందు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేతుము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చాను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, దిస్ పీపుల్ ఆర్ ఎగ్జామినింగ్ దేర్ లైఫ్స్. వీళ్ళు దేవుణ్ణి ఎరిగినటువంటి వారు కారు, కానీ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పరీక్షించుకుంటున్నారు. ప్రార్థన చేస్తున్నారు, బాగానే ఉంది. అందరు ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. ఎవరి దేవతకు వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేసుకుని చీట్లు వేస్తున్నారు. ఇప్పుడు ఏంటి అంటే, ఎవరి ద్వారా వచ్చింది నష్టం మాకు చూపించు, ఎవరి ద్వారా వచ్చింది ఈ నష్టం. చాలాసార్లు మన జీవితంలో నష్టం వచ్చిన తర్వాత కూడా మనం పరీక్షించుకోము. నష్టాలను అనుభవిస్తాం, కానీ పరీక్షించుకొని పశ్చాత్తాపడి మన నష్టంల నుండి విడిపించబడడానికి మనం ఇష్టపడని వారంగా ఉంటున్నాం. కాబట్టి రాత్రికాల సమయంలో నష్టపోయిన జీవితం నువ్వు జీవిస్తున్నావేమో, నష్టంలో జీవిస్తున్నావేమో, ఉపద్రవంలో జీవిస్తున్నావేమో, బాధలో జీవిస్తున్నావేమో, మరి వేదనకరమైన జీవితం జీవిస్తున్నావేమో, ఎన్నో జరగకూడని విషయాలు జరిగిపోయినాయేమో నీ జీవితంలో. జరగకూడని విషయాలు నీ సంఘ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో, మరి కుటుంబ జీవితంలో ఎన్నో జరగకూడని విషయాలు జరిగిపోయినాయేమో. మెనీ థింగ్స్ విచ్ షుడ్ నాట్ హ్యాపెన్ మైట్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో జరగకూడనటువంటి ఎన్నో విషయాలు జరిగిపోయినాయేమో, ఎన్నో జరగకూడని విషయాలు జరిగిపోయినాయేమో రాత్రికాల సమయంలో. బట్ స్టిల్ గాడ్ ఈజ్ ఫేవరింగ్ యూ. దేవుడు నీ మీద కటాక్షం చూపించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. హే సచ్ ఎ లవింగ్ గాడ్. ఆయన నీ మీద దయ చూపించాలని, ఆయన నీ మీద నీ మీద కనికరం చూపించాలని ఆయన సిద్ధంగా ఉన్నటువంటి వాడు ఏంటా ఉన్నాడు. కాబట్టి మనం చూస్తా ఉన్నాం, ఇక్కడ అన్యులందరూ కలిసి పరీక్షించుకుంటున్నారు. ఎవరిని బట్టి వచ్చింది. కానీ దేవుడిని ఎరిగిన వ్యక్తి మాత్రం మౌనంగా ఉన్నాడు. మెనీ టైమ్స్ వీఆర్ సైలెంట్. వి డోంట్ రిపెంట్. మనం పశ్చాత్తాపడం, మౌనంగా ఉంటాం. వి డోంట్ రిపెంట్. మెనీ టైమ్స్ వి రిపెంట్, బట్ ఇట్ ఈస్ నాట్ హార్ట్ఫుల్. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ పశ్చాత్తాపడతా ఉన్నారు. ఎగ్జామినింగ్ అవర్ లైఫ్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వెన్ సంథింగ్ లాస్ అకర్స్, నష్టం వచ్చినప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవడము చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని పిల్లలమైనటువంటి మనం ఏం చేస్తామంటే, ఏమో దేవుడు అనుమతించాడు నా జీవితం లేదు అనుకుంటాం. ఏమో దేవుడు నా జీవితం లేదు అనుమతించాడు, ఇది ముళ్ళు, లేకపోతే ఇది అది, లేకపోతే ఇది గాయము, దేవుడు చేసిన గాయం, ఇంకా రకరకాలుగా మనం అనుకొని పశ్చాత్తాపడి మన జీవితాన్ని చక్కబరుచుకొని మనము ఎంచుకున్న మార్గంలో విడిచిపెట్టి దేవుని మార్గంలోకి వచ్చేదానికి బదులుగా ఇంకా ముందుకెళ్తాం అదే మార్గంలో. ఏముంది లేదు, దేవుడు పెట్టాడు, ఇంకా మన జీవితంలో సాగాలి కదా, ముందుకెళ్ళిపోతాం. వి డోంట్ స్టాప్. మనం ఆగం. వి డోంట్ స్టాప్ టు ప్రొసీడ్. వి డోంట్ స్టాప్, బట్ వి స్టిల్ ప్రొసీడ్ ఇన్ అవర్ మిస్టేక్స్, ఇన్ అవర్ సిన్స్, ఇన్ అవర్ డిజోబీడియన్సెస్. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం సరి చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒకటి అడిగినారు, అయ్యా మేము ఏం చేయాలి ఇప్పుడు, వాట్ షెల్ వి డూ, మేము ఏం చేయాలి? యోనా హీ వాంట్ స్టాప్ హిస్ జర్నీ నౌ. యోనా తన ప్రయాణాన్ని ఆపుకోవాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? ప్రయాణాన్ని ఆపేసుకోవాలనుకున్నాడు.
ఎట్లా ఆపుకోవాలా ప్రయాణాన్ని? హౌ కెన్ హీ స్టాప్ హిస్ జర్నీ? ఎట్లా ఆపుకోవాలా? ఓడని తిప్పి వెనకకి తీసుకెళ్ళమని చెప్పలేడు, ఎందుకంటే ఆ నష్టం ఈయన భరించలేడు. ఎందుకంటే ఓడని తీసుకెళ్ళి వెనకకి తీసుకెళ్ళమంటేనేమో నావికుడు ఒప్పుకోడు, ఎందుకంటే చాలా దూరం ప్రయాణం అయ్యారు కాబట్టి. పోనీ నావికుడికి చెప్పాయా ఎంత నష్టం వచ్చినా నేను భరిస్తాను అనడానికి ఈయన దగ్గర స్తోమత లేదు. ఇప్పుడు ఏం చేయాలా? వాట్ షల్ హీ డూ నౌ? ఏం చేయాలా? ఏం చేసినాడు తెలుసా? హీ హిమ్సెల్ఫ్ వాంటెడ్ టు బి థ్రోన్ ఇన్ టు ద సీ. అయ్యా, నన్ను సముద్రంలో వేయండి, ఎందుకంటే నేను ఎన్నుకున్న మార్గం తప్పు, నేను ఎంచుకున్న త్రోవ తప్పు, నేను ఇక్కడే నా ప్రయాణం ముగించాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్టాప్ మై జర్నీ ఇమీడియట్లీ. ఐ వాంట్ టు స్టాప్ మై జర్నీ. ఎట్లా ఆపాలా? తన ప్రయాణాన్ని ఎట్లా ఆపుకోవాలా? వీళ్ళ వెనక్కి రాలేరు, పోతే ముందుకే పోవాలా, వెనకకి మాత్రం రాలేరు. ఎట్లా ఆపాలా? యోనా అన్నాడు, నన్ను ఇది సముద్రంలో వేయండి. ఓన్లీ ద వే టు స్టాప్ ద స్టార్మ్ ఈస్ ఐ హ్యావ్ టు స్టాప్ మై జర్నీ. ఐ హ్యావ్ టు స్టాప్ మై జర్నీ. నేను నా ప్రయాణాన్ని ఆపేసుకోవాలా, అప్పుడే తుఫాన్ ఆగుతుంది. వాళ్ళందరూ చూసి భయపడినారు. అయ్యా, ఈయనేమో దేవుని సేవకుడు అని చెప్తా ఉన్నాడు, ఈ దేవుని సేవకుని తీసుకెళ్ళి సముద్రంలో వేస్తే ఇంకా మా మీదకి ఎంత వస్తుందో అనుకున్నారు. కానీ తప్పని స్థితిలో పడేయాల్సి వచ్చింది. పడవేయగానే యోనా చెప్పినట్టు చూడండి, వెన్ వి రిపెంట్ ఫర్ సిన్స్, మనం పశ్చాత్తాపడినప్పుడు మన తప్పిదం విషయమై దేవుడు వెంటనే మన జీవితంలో అనుమతించినటువంటి నష్టాన్ని కూడా ఆపేటువంటి వాడై ఉంటా ఉన్నాడు. ఇమీడియట్లీ. బట్ దట్ రిపెంటెన్స్ షుడ్ బి ఫ్రమ్ ద డీప్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ హార్ట్. ఆ పశ్చాత్తాపము నీ హృదయాంతరంలోంచి వచ్చిందై ఉండాలి. నీ హృదయాంతరంలోంచి వచ్చింది. దావీదు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఈ అమాయకపు గొర్రెలు వీళ్ళు తప్పేం లేదు, నేను నా కుటుంబం తప్పు చేసినాం, కాబట్టి మమ్మల్ని శిక్షించు, ఇశ్రాయేలీయులను ఏం చేయాలా? వదిలేసేయాలి అన్నాడు. దే ఆర్ ఇన్నోసెంట్ పీపుల్, వాళ్ళు అమాయకపు ప్రజలు, వాళ్ళని వదిలిపెట్టేది, నన్ను నా కుటుంబాన్ని శిక్షించుకోవాలంటే. మెనీ టైమ్స్ మన పశ్చాత్తాపము హృదయాంతరంలోంచి, కానీ ప్రభుకి మన హృదయం ఏంటో తెలుసు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం యోనా హృదయం నుంచి వస్తుంది ఇప్పుడు ఏంటంటే, ఎస్, ఐఎమ్ విల్లింగ్ టు డై ఫర్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ అందరి పక్షంగా, మీ అందరి జీవితంలో నష్టపోకడం కంటే నేను ఒక్కడిని సముద్రంలో పడవేయటము మీ అందరి జీవితాలని కాపాడుతుంది. ఎస్, హీ టుక్ ది స్టాండ్. ఆయన నిర్ణయం చేసుకున్నాడు, సముద్రంలో పడవేయబడ్డాడు. చూడండి హౌ గ్రేట్ గాడ్ ఈస్. మన దేవుడు ఎంత గొప్పవాడు. చూడండి, ఇంకొక విషయం చెప్పి ప్రార్థనలోకి ప్రవేశిస్తాం. 2వ అధ్యాయము యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. పాతాళ గర్భంలో నుండి మొరపెట్టగా ఆయన ప్రత్యుత్తరం ఇచ్చాడంట. పాతాళ గర్భంలో నుండి ప్రార్థన చేయగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. దెర్ ఈస్ నో వన్ టు షేర్ జోనాస్ ప్రాబ్లం. యోనా బాధని పంచుకోవడానికి ఎవరు లేరు అక్కడ. పోనీ మత్స్యం ఏమైనా అర్థం చేసుకున్నారంటే మత్స్యం అసలు మనుషుల భాష అర్థం కాదు, మనుషుల బాధను అర్థం చేసుకోలేదు. పాతాళం, ఏ ప్లేస్ వేర్ నో హ్యూమన్ సైన్ ఇస్ సీన్. మానవులు ఎవరు సంచరించని, మానవులు ఎవరు నివసించలేనటువంటి స్థలంలో ఉన్నాడు. హీ ఈజ్ ఆన్ ద బాటమ్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్. భూమి యొక్క అగాధ స్థలముల్లో ఉన్నాడు. అంత అగాధ స్థలములో ఉన్నాడు. మేబీ మరి యోనానే, he might be the first man who has seen such a bottom of the earth, మరి bottom of the sea. ఇంతకుముందు ఎవరు కూడా, ఇప్పుడైతే అందరూ సముద్ర గర్భంలో కూడా వెళ్తా ఉన్నారు, ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని వెళ్తా ఉన్నారు. బట్ యోనా మరి వితౌట్ ఎనీ ఆక్సిజన్ సిలిండర్, he was the first man to see the bottom of the sea. సముద్రం యొక్క గర్భంలోనికి వెళ్ళినాడు. he touched the bottom of the sea. సముద్ర అగాధస్థలంలోనికి వెళ్ళినాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. నువ్వు ఎంత డీపెస్ట్ ప్రాబ్లంలో ఉన్నా, నువ్వు ఎంత ఎవ్వరూ రక్షించలేనటువంటి పరిస్థితిలో ఉన్నా, యువర్ గాడ్ ఈజ్ కైండ్ ఎనఫ్ టు హియర్ యువర్ ప్రేయర్.
దేవుడు ఎంత కరుణా సంపన్నుడంటే, నువ్వు ఎంత అగాధమైన, ఎంత ఘోరమైన ప్రమాదంలో, ఎంత ఘోర స్థితిలో ఉన్నా నువ్వు చేసే ప్రార్థన నిన్ను వినడానికి నీ దేవుడు కరుణా సంపన్నుడై ఉంటా ఉన్నాడు. కాబట్టి యోనా అగాధ పాతాళ గర్భంలో ఉండి నిరీక్షణను వదిలిపెట్టలేదు, విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు, నమ్మికను వదిలిపెట్టలేదు, ప్రార్థన చేసినాడు దేవుని సన్నిధిలో. దేవుడు తన ప్రార్థనకు జవాబు ఇచ్చినాడు. He prayed from the place where no woman will go. He prayed from such a place. ఆయన ఏ నరుడు వెళ్ళలేనంత లోతైన ప్రాంతంలో ఉన్నాడు. ఏ నరుడు సంచరించినటువంటి, ఏ నరుడు అంతకుముందు వెళ్ళినటువంటి ప్రాంతంలో ఉన్నాడు. ఆ స్థలంలోని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు యోనా ప్రార్థన ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నువ్వు అనుకుంటున్నావు, యు ఆర్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్, ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నావేమో నువ్వు. యు ఆర్ ఇన్ ఎ వెరీ డీపెస్ట్ ప్రాబ్లం, నువ్వెంతో లోతైన సమస్యలో ఉన్నావేమో. మేబీ యు ఆర్ ఇన్ ఎ సిచ్యువేషన్ వేర్ నో వన్ కెన్ హెల్ప్ యూ అవుట్. ఎవ్వరు కూడా నిన్ను విడిపించి నీకు సహాయం చేయలేని స్థితిలో ఉన్నావేమో స్థితిలో. యు ఆర్ ఇన్ ఎ హెల్ప్లెస్ కండిషన్, నీకు ఎవ్వరు సహాయం చేయలేని స్థితిలో ఉన్నావేమో. ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ యోనా కూడా అదే స్థితిలో ఉన్నాడు. ఎవ్వరు సహాయం చేయలేని, గట్టిగా కేక పెట్టినా వినలేని, కన్నీరు గార్చినా చూడలేని, వేదన పడ్డా అర్థం చేసుకోలేని స్థితిలో ఆ స్థలంలో ఉన్నాడు యోనా. అటువంటి స్థలంలో ఉన్నాడు. మేబీ దిస్ నైట్ యూ మైట్ బి ఆల్సో ఇన్ ద సేమ్ సిచ్యువేషన్. అదే సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావేమో. అయితే నువ్వు చేసే ప్రార్థన నీ రక్షకుడు, నీ విమోచకుడు, నీ దేవుడైనటువంటి వాడు వినడానికి సిద్ధంగా. ఆయన కరుణా సంపన్నుడు. హీఈస్ ఎ గాడ్ ఆఫ్ కంపాషన్. ఆయన కరుణా సంపన్నుడై ఉంటా ఉన్నాడు. ఆయన నువ్వు ఎంత ఘోరమైన సమస్యలో చిక్కుకొని ఉన్నావేమో, లోతైన సమస్య, ఏ మనిషికి చెప్పిన అర్థం కాదేమో సమస్య. గాడ్ నోస్ ఎవ్రీ లాంగ్వేజ్. దేవుడికి అన్ని భాషలు వచ్చు, దేవుడికి అన్ని భాషలు వచ్చు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ధైర్యాన్ని వదిలిపెట్టకు, నమ్మికను వదిలిపెట్టకు, విశ్వాసాన్ని వదిలిపెట్టకు. సముద్రగాధ స్థలముల్లో ఉన్నటువంటి యోనా ప్రార్థన దేవుడు ఆలకించినటువంటి వాడే ఉంటా ఉన్నాడు. చూడండి, అంత మాత్రం ఇంకొక మాట చూసుకుందాం. 5వ వచనం, ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకుని ఉన్నవి, సముద్రగాధము నన్ను ఆవరించినవి, సముద్రం నాకు నా తలకు చుట్టుకొని. సముద్రపు నాచు యోనా తలకు ఎట్లుందంట? చుట్టుకొని ఉందంట. నీ తల చుట్టూ సమస్యలు చుట్టుకొని ఉన్నాయేమో, నీ తల చుట్టూ సమస్యలు చుట్టుకొని ఉన్నాయేమో. Maybe your head is covered with much shame and much problems, with many problems. You have been wrapped up. You have been wrapped up. There is no escape. అంత చుట్టుకొని ఉన్నాయేమో సమస్యలు. లుక్ టు గాడ్. దేవుని వైపు చూడు. రక్షణ యెహోవాది, రక్షణ ఎన్నడిది కాదు. రక్షణ యెహోవాది. సాల్వేషన్ బిలాంగ్స్ టు గాడ్. సాల్వేషన్ బిలాంగ్స్ టు అవర్ లార్డ్ గాడ్. కాబట్టి రక్షణ యెహోవాది. ఆనాడు తన సొంత కుమారుని చేతుల్లో నుంచి దావీదుని విడిపించినటువంటి దేవుడు, ఆనాడు తన సొంత తీర్మానాలను బట్టి నష్టం తెచ్చుకున్నటువంటి యోనాను సముద్ర గాధ స్థలముల్లో నుండి విడిపించినటువంటి దేవుడు, ఈరోజు నిన్ను కూడా నువ్వు ఉన్నటువంటి లోతైన ఎవరు విడిపించలేని పరిస్థితుల్లో నుండి నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మేబీ యు ఆర్ బెడ్ రిడెన్, నువ్వు మంచం పడి ఉన్నావేమో. మేబీ యు ఆర్ సిక్, మేబీ దేర్ ఇస్ నో హోప్ ఎట్ ఆల్, ఇంకా నిరీక్షణ నమ్మికేం లేదేమో. అంత మాత్రమే కాదు, మేబీ యు ఆర్ ఫుల్లీ wrapped up with many problems that no one can ever involve and can solve your problems and bring you out. నువ్వు ఎవరు నిన్ను విడిపించలేనటువంటి పరిస్థితుల్లో చుట్టుకుని చుట్టబడి ఎవరు కూడా సహాయం చేయలేనటువంటి స్థితిలో, సహాయం చేసినా నేను సంపూర్ణంగా విడిపించలేని స్థితిలో ఉన్నావు. బట్ ద సాల్వేషన్ బిలాంగ్స్ టు గాడ్. రక్షణ యెహోవాది. విశ్వాసం తప్పిపోకు, విశ్వాసం కోల్పోకు, నమ్మిక కోల్పోకు, నిరీక్షణ కోల్పోకు. దేవుని వైపు చూడు. లుక్ టు గాడ్. దేవుడు నీకు రక్షణ అనుగ్రహిస్తాడు. యోనాకు రక్షణ ఇచ్చినటువంటి దేవుడు. అందుకే అంటున్నాడు, చూడండి, యోనా 2:9, కృతజ్ఞతాస్తులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మొక్కుకొని మొక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించు. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. నీ ప్రతి సమస్యకి విడుదల ఉంది దేవుని దగ్గర. నీ ప్రతి సమస్యకి విడుదల ఉంది ప్రభు దగ్గర. నీ ప్రతి ఆపదకి విడుదల ఉంది ప్రభు దగ్గర. నీ ప్రతి కన్నీటికి పరిష్కారం ఉంది ప్రభు దగ్గర.
నీవు చిక్కుకున్న ప్రతి సమస్యలో నుండి విడుదల ఉంది ప్రభు దగ్గర. రక్షణ యెహోవాది. సాల్వేషన్ బిలాంగ్స్ టు గాడ్. రక్షణ యెహోవాది. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. అందుకే 121 కీర్తనలో కీర్తనకాడు అంటా ఉన్నాడు చూడండి. 121 కీర్తన మొదటి 2 వచనాలు. కొండెత్తి నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు, ఆయన నీ పాదం తొట్టిలు నీడు, నిన్ను కాపాడువాడు కునుకడు. కాబట్టి మనం చూస్తా ఉన్నాం, నిన్ను కాపాడువాడు కునుకడు. ఆయన నీకు సహాయం చేయగలిగినటువంటి వాడు. He is the one, he is the true help for you. He is the one who can really bring you out of every situation that you are facing in your life. నీ జీవితంలో ఎవరికి చెప్పుకోలేని సమస్యతో బాధపడుతున్నావేమో. కొన్ని సమస్యలు ఉంటాయి మన జీవితంలో, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు. అని ఎవరికి చెప్పుకున్నా మనల్ని ఎంత నీచులుగా చూస్తారు, నీచురాళ్ళుగా చూస్తారు. కొన్ని సమస్యలు ఉంటాయి మన జీవితంలో, వింతైన సమస్యలు. ఎట్లా వచ్చిందిరా ఈ సమస్య అంటే ఎవరికి తెలియదు. ఎట్లా వచ్చిందిరా అది మనకి సమస్య అంటే ఎవరికి తెలియదు. కొన్ని వింతైన సమస్యలు ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. యోనా జీవితంలో సమస్య చెప్పుకుందామంటే ఎవరు లేరు. ఇప్పుడు ఇంతకుముందు అన్న ఓడలో తర్షీషుకి వెళ్ళే ప్రయాణికులన్నీ ఉన్నారు, ఇప్పుడు ఎవరు లేరు. He's alone in the belly of the whale. నీ జీవితంలో ఒంటరి వాడివిగా, ఒంటరి దానవుగా ఉన్నావేమో. నీ సమస్య చెప్పుకోవడానికి ఎవరు లేరేమో నీ పైన. ఆత్మస్వరూపైన దేవుడు నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ నమ్మిక, నీ విశ్వాసము, నీ నిరీక్షణ విడిచిపెట్టకు. మేబీ దేర్ ఇస్ నో వే, దేర్ సిమ్స్ టు బి నో వే. బహుశా నీకే మార్గం కనబడకపోయి ఉండొచ్చు. నువ్వు వెళ్తున్నటువంటి పరిస్థితులు గుండా, నువ్వు అనుభవిస్తున్న కష్టము, నష్టము, బాధ, శ్రమ, నింద, అవమానములలో తప్పించుకునే మార్గం నీకు కనబడటం లేదేమో. The only way, true way through which you can be brought out of the problem, సమస్యల నుండి బయటకు వచ్చేటువంటి ఏకైక మార్గం ఏంటి అంటే the name of Jesus. యేసు అనే నామము నిన్ను సమస్యలో నుండి విడిపిస్తుంది. మొదటి సమూయేలు 17వ అధ్యాయం. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 17:45. 1 Samuel 17:45. Chapter 17 of 1 Samuel and verse 45. దావీదు, నువ్వు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నీ మీదకి వస్తున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో ఇంత చక్కగా రాయండి. బట్ ఐ కమ్ టు ది ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్. నువ్వు తిరస్కరించిన యెహోవా నామం పేరిట నీ మీదకి వస్తున్నాను. దేవుని నామంలో, యేసు నామములో విడుదల ఉంది, సహాయం ఉంది, కనికరం ఉంది, దయ ఉంది, ప్రేమ ఉంది. He is the one who can really bring you out, deliver you out. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన చేయడానికి ముందు నువ్వు వింతైన సమస్య గుండా వెళ్తున్నావేమో, నువ్వు విచిత్రమైన సమస్య గుండా వెళ్తున్నావేమో. అంత మాత్రమే కాదు, నువ్వు ఎవరికి చెప్పుకోలేని సమస్య గుండా వెళ్తున్నావేమో. ఎటువంటి సమస్యలు గుండానే దావీదు వెళ్ళినాడు, యోనా వెళ్ళినారు. బట్ కానీ వాళ్ళు నమ్మిక విడిచిపెట్టలేదు, దేవుని మీద విశ్వాసం కోల్పోలేదు, నిరీక్షణ కోల్పోలేదు, దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరు చెప్పగలిగిన మాట ఏమిటంటే, దావీదు అన్నాడు రక్షణ యెహోవాది అని, దావీదు అంటే యోనా అన్నాడు యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతున్నాడు అన్నాడు. బోత్ పీపుల్ వెంట్ త్రూ ఎ పెక్యులియర్ అండ్ డిఫరెంట్ ప్రాబ్లం. ఇద్దరు కూడా ఎంతో విచిత్రమైన సమస్య గుండా వెళ్ళినారు. దావీదు తన సొంత కుమారుడు ద్వారా సమస్య గుండా వెళ్తే, యోనా తన సొంత తీర్మానం వల్ల ఎటువంటి సమస్య గుండా వెళ్ళినాడు. నీ జీవితంలో కూడా నీ సొంత కుటుంబీకుల వల్ల సమస్య అనుభవిస్తున్నావేమో. నీ జీవితంలో నీ సొంత తీర్మానాలు, తప్పుడు తీర్మానాల ద్వారా సమస్య అనుభవిస్తున్నావేమో, నష్టం అనుభవిస్తున్నావేమో. లుక్ టు జీసస్. ప్రభువు వైపు చూడు. యేసు నామములో శక్తి ఉంది, యేసు నామములో శక్తి ఉంది, యేసు నామములో మహత్యం ఉంది.
సైన్యములకు అధిపతి యెహోవా నామంలో ప్రభావం ఉంది, మహత్యం ఉంది, శక్తి ఉంది, విడుదల ఉంది. ఒకరోజు సుందరమైన దేవాలయంలోనికి దావీదు మరి పేతురు యోహానులు లోపలికి వెళ్తా ఉన్నారు. ఆ సుందరమైన దేవాలయం యొక్క మెట్ల దగ్గర ఒక భిక్షగాడు ఎన్నో సంవత్సరాల నుంచి భిక్షాటన చేస్తూ ఉన్నాడు. వాడు వారి దగ్గర నుంచి ఏమైనా దొరుకునేమో అని, అది మధ్యాహ్నం 3 గంటల సమయం, ప్రార్థన కోసం వారు లోపలికి వెళ్తా ఉన్నారు. లోపలికి వెళ్తామంటే వారి దగ్గర ఏమైనా దొరుకునేమో అని వారి వైపు తేర్చుచి వారిని అడగగా వాళ్ళు అన్నారు, పేతురు అన్నాడు, వెండి బంగారం మా యొద్ద లేవు, కానీ నజరేయుడైన యేసు నామములో లేచి అని చెప్పి లేచి నడవమని చెప్పి వాడి కుడి చేతి పట్టుకుని పైకి లేవనెత్తగానే వాడి చీల మండలంలో బలం వచ్చింది, స్వస్థత వచ్చింది, బలం వచ్చింది. ఈ రాత్రి నజరేయుడైన యేసు నామములో శక్తి ఉంది. నజరేయుడైన యేసు నామములో, సైన్యములకు అధిపతి యెహోవా నామములో మహత్యం ఉంది. అది ఎవరి జీవితంలో కనబడుతుందంటే నిజంగా పశ్చాత్తాపడినటువంటి వారి జీవితంలో కనబడుతుంది. నిజంగా ఆయన దగ్గర నుండి నిజమైన విడుదల కోరుకున్నటువంటి వారి జీవితంలో కనబడుతుంది. నిజంగా ఆయన్ని ఆశ్రయించిన వారి జీవితంలో కనబడుతుంది. ఏదో ఈ సమస్య నుండి బయటపడితే చాలు అనుకుంటే సరిపోదు. ఈ సమస్యలో నుండి బయటపడితే చాలు అని అనుకోకూడదు. ఈ సమస్య నుండి బయటపడితే ప్రభా ఇంకా శేష జీవితం నీ మహిమ కొరకు జీవిస్తా, నీ చిత్తంనే చేస్తా, నా కొరకు నేను జీవించను. ఈ తీర్మానం చేసుకో ప్రభు సన్నిధిలో. నిజంగా చేసుకో, పూర్ణ హృదయంతో చేసుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి అందుకే యోనా అంటా ఉన్నాడు, నేను మొక్కుకున్న మొక్కుబడులను చెల్లింపక ఏం చేయను, మానతానన్నాడా మానన్నాడా? మానను. యోనా 2:9. నేను మొక్కుకున్న మొక్కుబడులను చెల్లింపక మానను. నేను మొక్కుకున్న మొక్కుబడులను చెల్లింపక మానను. కొంతసార్లు మనం దేవుని దగ్గర ఒప్పుకుంటాం, ప్రభా నీ మహిమ కొరకు జీవిస్తా, ఇంకా నీ సేవ చేస్తా, ప్రభా నీ చిత్తం జరిగిస్తా. సమస్య పోగానే ఇక దేవుడు ఏదో మనం నిజంగా మారేమనుకుని దేవుడు కార్యం చేయంగానే ఆ సమస్య పోగానే మళ్ళా చెప్పకూడదు. కానీ ఏంటంటే కుక్కతోక ఎట్లుంటుంది, వంకరగా ఉంటుంది. ఎట్లుంటుంది అంటే మన మొక్కుబళ్ళు ఆ తోకకి రాయి కట్టినట్టు ఉంటుంది అనమాట. ఆ రాయి ఏంటి? మన సమస్య ఉన్నంత వరకు ప్రభు నిఠారుగా నిఖరంగా ఉంటాం. మన సమస్య పోగానే ఏంది, మళ్ళీ పైకి ఎక్కడికి వెళ్తాం, మళ్ళీ యథాస్థితికి వెళ్తాం. ఇట్లా రౌండ్కి వెళ్తాం, మళ్ళీ యథాస్థితికి వెళ్తాం. వెళ్ళకు. ప్రభు సన్నిధిలో ఏదైతే మొక్కుకున్నావో దాని ప్రకారమే జీవించు. ఎందుకంటే నువ్వెంతో అమూల్యమైన వ్యక్తివి దేవుని దృష్టిలో. నువ్వెంత అమూల్యమైన వ్యక్తివంటే ఎంత అమూల్యమైన వ్యక్తివంటే దేవుని దృష్టిలో నీ కోసం తన ప్రాణం పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవుడే నీ కోసం ప్రాణం పెట్టాడంటే నువ్వెంత అమూల్యమైన వ్యక్తివి దేవుని దృష్టిలో. ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు తప్పుడు తీర్మానాలతో? ఎందుకు నీ జీవితంలో నష్టం తెచ్చుకుంటావు తప్పుడు మార్గాలలో నడిచి? ఎందుకు ఇతరులకు నష్టం తెస్తావు నీ తప్పుడు విధానాలతో? యోనా ఓడలో ఉన్న వాళ్ళందరికీ నష్టం తీసుకొచ్చాడు. కొంతమంది ఉంటారు సంఘం అంతటికి నష్టం తెస్తారు, అయినా పశ్చాత్తాపం ఉండదు వాళ్ళల్లో. కొంతమంది ఉంటారు సేవను పాడు చేస్తారు, అయినా పశ్చాత్తాపం ఉండదు వాళ్ళ జీవితంలో. సేవ అంతా పాడైపోద్ది, అయినా పశ్చాత్తాపం ఉండదు వాళ్ళ జీవితంలో. కొంతమంది ఉంటారు సంఘం అంతటి నష్టం తెస్తారు, అయినా పశ్చాత్తాపం ఉండదు వాళ్ళ జీవితంలో. కొంతమంది ఉంటారు కుటుంబం అంతటికి నష్టం తీసుకొస్తారు, అయినా పశ్చాత్తాపం ఉండదు వారి జీవితంలో. కొంతమంది ఉంటారు భార్యకి నష్టం తీసుకొస్తారు, అయినా పశ్చాత్తాపం ఉండదు. కొంతమంది ఉంటారు భార్యలు భర్తకి నష్టం తీసుకొస్తారు, అయినా పశ్చాత్తాపం ఉండదు. కొంతమంది పిల్లలకి ఎంతో నష్టం తీసుకొస్తారు, అయినా పశ్చాత్తాపం ఉండదు. కొంతమంది వాళ్ళ జీవితానికి వాళ్ళే నష్టం తీసుకొచ్చుకుంటారు, అయినా పశ్చాత్తాపం ఉండదు వాళ్ళ జీవితంలో. ప్రభు వైపు తిరుగు, ప్రభు నేను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో మనం జీవించేది కొద్ది దినాలే. ఆ కొద్ది దినాలు ప్రభు మహిమ కొరకు జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఆ విధంగా జీవించటకు మనము ఈ రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రతిష్ఠించుకుందాం. అయితే యెహోవా యొద్ద రక్షణ దొరుకును. యేసు నామంలో శక్తి ఉంది, విడుదల ఉంది, మహత్యం ఉంది. కాబట్టి ఆ నామంలో నీ సమస్యకి పరిష్కారం ఉంది. లోతైన వింతైన ఎవరికి చెప్పుకోలేని సమస్య గుండా వెళ్తున్నావేమో, యెహోవా యొద్ద రక్షణ దొరుకుతుంది.
అగాధ స్థలముల్లో ఉండి ప్రార్థన చేసిన యోనాకి రక్షణ దొరికితే నీకు దొరకదా? నీకు దొరకదా? నీకు దొరకదా? నీకు దొరకదా? యోనా గురించి ప్రార్థన చేసే వాళ్ళే లేరు. యోనా గురించి, ఎందుకంటే యోనా సంఘానికి చెప్పి, సంఘమా నేను దేవుడు చెప్పాడు నన్ను నినివేకి వెళ్ళమని, నేను అక్కడ సువార్త చేయడానికి వెళ్తున్నా, ప్రార్థన చేయండి అని చెప్పి బోలే యోనా చెప్పి బోలే. యోనా గురించి ప్రార్థన చేసే వాళ్ళే లేరు. నీ గురించి కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేకపోయి ఉండొచ్చు, కానీ నీ ప్రార్థనకే దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి యోగ్యమైన విధానంలో, వాక్య వెలుగులో, దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి మనమున్న పరిస్థితుల్లో నుంచి విడుదల నుండి ఈ తరంలో దేవుని కొరకైనటువంటి సాక్షులుగా జీవించిన నిమిత్తమై ప్రభు మనకి సాయించుగా ప్రార్థన చేస్తాం. ఇక్కడ ఉన్నారు, ప్రార్థన చేస్తారు. వాక్య వెలుగు